నల్గొండ జిల్లా హలియాలో మొల్లమాంబ విగ్రహం పెట్టకుండా అడ్డగించిన ప్రదేశంలోని విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మహా కవయత్రి మొల్ల విగ్రహం ఏర్పాటుకు చేసిన దిమ్మను కూల్చినందుకు నిరసనగా హలియాలో చలో బీసీ చలో హలియా నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత హలియా పురిపాలిక మిర్యాలగూడ రోడ్డులో మొల్ల విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కుమ్మరి వర్గానికి చెందిన బీసీ బిడ్డ మొల్ల విగ్రహం ఏర్పాటును అడ్డగించిన స్థానిక పుర కమిషనర్ను సస్పెండ్ చేయాలన్నారు. ఒక పక్క కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటే సీఎంతో జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న జానారెడ్డి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్కిప్ చేయాలని సూచించారని ఆరోపించారు. బీసీ బిడ్డల ఓట్లతో గెలిచిన వారు బీసీల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే మీ గౌరవం ఉండదన్నారు. బీసీలను బెదిరించుకుంటా బీసీలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే రేపు పొద్దుగల మీ రాజకీయ బొచ్చెలో ఒక్క ఓటు కూడా పడది. ఇలా పార్వతమ్మ ఒక వైశ్య బిడ్డ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ఆమెకో న్యాయం జరిగింది, ఆమెకు అన్యాయం చేస్తారు మీరు. పెళ్లి లలిత సోదరి ఆమెను హత్య చేసింది ఎవరు? వీళ్ళే. కాబట్టి ఇక నుంచి మనమంతా ఐక్యంగా ఉండి ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది బీసీ రాజ్యమే రాబోతా ఉంది. ఈ బీసీ రాజ్యంలో బీసీ బిడ్డల తలరాత మారుతుంది. ఇప్పుడు ఎంత దొంగతనంగా ఉద్యోగాలు తీసుకున్నారో వాటన్నిటిని రేపు భవిష్యత్తులో మళ్ళీ రీకాల్ చేస్తాం. వాటన్నిటి ప్లేస్ లో బీసీ బిడ్డలతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మేము బీసీ బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా, అడుక్కునులు పనిచేయరి, చేయిదాపుడు చేయిదాపి పనిచేయరి. వాళ్ళు మీ దగ్గర కదా సాపాల్సింది, మీరు పోయి సాపుడేంది? అందుకోసమే బీసీ బిడ్డలారా మరొక రోజు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం మీటింగ్ భారీ బహిరంగ సభ ఉంది. ఆ రోజు కలుద్దాం. అతి త్వరలోనే నల్లగొండ ఎన్జీ కాలేజీలో కూడా భారీ బహిరంగ సభ ఉంది. ఈ 12 నియోజకవర్గాలలో బహిరంగ సభలు కంప్లీట్ చేసుకుంటాం త్వరలే అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. బీసీల రప్పించింది కుమ్మర సోదరులు. అన్న మొల్లమాంబ విగ్రహం పెడతా ఉంటే ఆ మొల్లమాంబ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ కొంతమంది చూస్తున్నారనేటువంటి మాట కుమ్మర సోదరులు నాకు తెలియజేయడం జరిగింది. నేను కూడా 1-2 సార్లు ఆ విషయాన్ని పరిశీలించిన తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు సోదరుడు జయవీర్ రెడ్డి నాకు కాల్ చేసి అన్న నాకు విగ్రహం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని మిగతా వాళ్ళు కూడా పెడతారు అని చెప్పినారు. నేను ఆ రోజే చెప్పిన పెడతారు, మరి పెట్టకపోతే ఎట్లా అని చెప్పిన, అందరు కూడా పెట్టారని చెప్పిన. సో ఆయన కూడా ఆ రోజు మరి ఇప్పుడు నాకు సమాచారం చేరవేస్తా ఉన్నారు వాళ్ళు వీళ్ళు. మా బీసీ ప్రజలంతా మేల్కోనప్పుడు మీరు చేసిరు ఇవన్నీ, కానీ ఇవాళ బీసీలము మైనార్టీల మా బిడ్డలమంతా ఒక్కటైనాం. ఇవాళ మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో వస్తా ఉన్నాం. మేము వాస్తవానికి చాలా సామరస్యంగా మా విగ్రహ ప్రతిష్టాపన మా కార్యక్రమాలు చేసుకున్నాం అనుకుంటున్నాం. మీరు బీసీ ఉద్యోగస్తులు ఎవరు మీటింగ్కి పోవద్దు, బీసీలు ఎవరు మీటింగ్కి పోవద్దు అని చెప్తా ఉన్నారు. హోంగార్డులకు అందరు కూడా బెదిరింపులు చేస్తా ఉన్నారట. ఈ బెదిరింపులు బంద్ చేసుకోరి, లేకపోతే మీకు సరిపడా బెదిరింపు ఏ డోసు కావాలో నాకు ఎప్పుడు నేను ఇస్తాను.